హలో అందరూ ఎలా ఉన్నారు? రోజు ఇడ్లీ దోశ తిని బోర్ కొట్టిందా? అయితే ఖచ్చితంగా ఈసారి మా స్టైల్ కట్టె పొంగల్ ట్రై చేయండి. ఇది చాలా అంటే చాలా త్వరగా అయిపోతుంది. 2 మినిట్స్లో ప్రిపేర్ చేసేసుకోవచ్చు. ఇది ఎలా చేయాలో చూద్దాం పదండి. ఫస్ట్ కుక్కర్ పెట్టుకుని దాంట్లో మనం 2 టేబుల్ స్పూన్స్ గీ వేసుకోవాలి. ఇది కంప్లీట్గా గీతోనే చేసుకోవాలి. అలా చేసుకుంటేనే చాలా కమ్మగా ఉంటుంది. దీన్ని మనం చాలా ఈజీగా ప్రిపేర్ చేసేసుకోవచ్చు. ఏం చేయాలా టిఫిన్కి అని ఆలోచించే బదులు 2 మినిట్స్లో మనం ప్రిపేర్ చేసేసుకోవచ్చు. దీనికి మనకి 1 టేబుల్ స్పూన్ జీలకర్ర, సన్నగా కట్ చేసుకున్న అల్లం ముక్కలు, కొన్ని పచ్చిమిర్చి ముక్కలు, కొంచెం కరివేపాకు వేసుకొని ఫ్రై చేసుకోవాలి. ఒక టీ గ్లాసు పెసరపప్పు వేసుకోవాలి. 2 గ్లాసెస్ రైస్కి మనకి టీ గ్లాసు పెసరపప్పు వేసుకుంటే సరిపోతుంది. ఇది పెప్పర్ పౌడర్. మనకి మిరియాల్లో కూడా వేసుకోవచ్చు, పెప్పర్లో కూడా వేసుకోవచ్చు. చిటికెడు సొంటి, ఇది ఆప్షనల్. వేసుకుంటే హెల్త్కి చాలా మంచిది. డైజెషన్ కూడా బాగా హెల్ప్ అవుతుంది. పెసరపప్పు ఇలా కొంచెం గోల్డెన్ కలర్ వచ్చే వరకు ఫ్రై చేసుకుంటే సరిపోతుంది. ముందుగానే కడిగి పెట్టుకున్న రైస్ని కూడా వేసుకోవాలి. రైస్ వేసుకుని కొంచెం సేపు ఫ్రై చేసుకోవాలి. ఈ కట్టె పొంగల్లో మనం 4 గ్లాసెస్ వాటర్ వేసుకోవాలి. ఇది కొంచెం పొడి పొడిగా వస్తుంది. మనకి కొంచెం లిక్విడ్లా కావాలంటే కొంచెం వాటర్ ఎక్స్ట్రా వేసుకోవడమే. ప్రసాదం స్టైల్ కట్టె పొంగల్ ఎలా చేయాలో మేము త్వరలో అప్లోడ్ చేస్తాం. రుచికి సరిపడా సాల్ట్ వేసుకోవాలి. అంతే, మూత పెట్టుకుని ఒక విజిల్ వస్తే సరిపోతుంది. ఇది చాలా కమ్మగా ఉంటుంది. లంచ్ బాక్స్లో కూడా తినొచ్చు, మనం టిఫిన్గా కూడా తినొచ్చు. దీంట్లో మనం పెప్పర్ పౌడర్ వేసుకుంటాం కాబట్టి కోల్డ్ ఉన్నప్పుడు, కాఫ్ ఉన్నప్పుడు తింటే చాలా బాగుంటుంది, రిలీఫ్గా అనిపిస్తుంది. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం రోటి పచ్చల్ని సబ్స్క్రైబ్ చేయండి. ఇది వేడిగా సర్వ్ చేసుకుంటే చాలా బాగుంటుంది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.